అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఇద్దరూ డేంజర్ బ్యాటర్లే. ఇద్దరూ చెలరేగితే పరుగుల మోత మోగుతుంది. బౌండరీల వర్షం కురుస్తుంది. రికార్డులు బ్రేక్ అయిపోతాయి. ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెరుగుతుంది. అభిమానులకు మాత్రం కావాల్సినంత వినోదం దక్కుతుంది. ప్రస్తుత ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అదే చేశారు. బ్యాట్తో రఫ్ ఆడించారు. ప్రత్యర్థి బౌలర్లపై పంజా విసిరారు. పవర్ ప్లేలోని మాక్సిమం పరుగులు పిండేసుకున్నారు. రికార్డు సృష్టించారు. ఐపీఎల్ 19వ సీజన్లో పవర్ ప్లేలో అత్యధిక పరుగులను ట్రావిస్ షేక్ జోడీ నమోదు చేసింది. తొలి 6 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 105 పరుగులు సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పవర్ ప్లేలో ఒక వికెట్ కోల్పోయి 97 పరుగులు చేసింది. ఇప్పుడు ఆ రికార్డును ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ జోడీ బద్దలు కొట్టింది. పవర్ ప్లేలో పంజాబ్ కింగ్స్ బౌలర్లను ఉతికేసింది. పవర్ ప్లేలోని 22 బంతుల్లో అభిషేక్ శర్మ 66 పరుగులు సాధించాడు. ట్రావిస్ హెడ్ 15 బంతుల్లోనే 31 పరుగులు చేశాడు. పవర్ ప్లేలో ఆరెంజ్ ఆర్మీ ఓపెనర్లో 10 ఫోర్లు, 8 సిక్సర్లు బాదారు. పవర్ ప్లేలో ఒక వికెట్ కోల్పోయి 97 పరుగులు చేసింది. తొలి 6 ఓవర్లలో భారీ షాట్ల ద్వారానే 88 పరుగులు పిండేసుకున్నారు. ఐపీఎల్ చరిత్రలో పవర్ ప్లేలోనే 3 సార్లు 100 పరుగుల మార్కును అందుకున్న తొలి జట్టుగాను సన్ రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. పవర్ ప్లేలో అత్యధిక స్కోర్ సాధించిన రికార్డు కూడా సన్ రైజర్స్ హైదరాబాద్దే. 2024లో ఢిల్లీ క్యాపిటల్స్పై తొలి 6 ఓవర్లలోనే 125 పరుగులు సాధించింది. ఈ రికార్డు ఇప్పటికీ టాప్లోనే ఉంది. 2024లో లక్నో సూపర్ జెయింట్స్పై సన్ రైజర్స్ హైదరాబాద్ తొలి 6 ఓవర్లలోనే 107 పరుగులు సాధించింది. ఓవరాల్గా ఐపీఎల్లో పవర్ ప్లేలోనే 5వ సారి 100 పరుగులు నమోదయ్యాయి. అందులో 3 సార్లు ఎస్ఆర్హెచ్ జట్టు నుంచే వచ్చాయి.